పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. చెన్నై సమీపంలోని కూవం నదిలో రాయుడి మృతదేహం లభ్యమైంది. హత్యకు ముందు శ్రీకాళహస్తి గోడౌన్లో రాయుడిని చిత్రహింసలకు గురి చేసినట్టు పోలీసులు గుర్తించారు. చిత్రహింసలకు గురి చేసిన 5గురిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత భర్త సహా 5గురు నిందితులు ఉన్నారు. ఈ నెల 8న చెన్నైలోని కూవం నదిలో రాయుడి మృతదేహం పడేశారు నిందితులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. నిందితులను కాళహస్తి తీసుకొచ్చి విచారిస్తున్నారు తమిళనాడు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయమూర్తి. విజయమూర్తి, చెప్పండి, ఏంటి కారణాలు? డ్రైవర్ హత్యకి, పైగా చిత్రహింసలకి గురి చేసి మరీ నదిలో పడేశారని చెప్తున్నారు. బిందు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి యొక్క జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినూత భర్త ఏదైతే చంద్రబాబు యొక్క హత్య కేసులో ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తుంది. వినూత వద్ద డ్రైవర్ గా పనిచేసినటువంటి శ్రీనివాసులు అలియాస్ రాయుడు ఈ నెల 8వ తారీఖు నాడు చెన్నైలో హత్యకు గురవడం పలు అనుమానాలు సాధిస్తోంది. ప్రధానంగా గత కొంతకాలంగా వినూత దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి యొక్క శ్రీనివాస్ అలియాస్ రాయుడు ఈ నెల 8వ తారీఖు నాడు చెన్నైలో ఏ స్థాయిలో ఏ విధంగా అనుమానాస్పదంగా మృతి చెందదనే కోణంలో ప్రత్యేకంగా తమిళనాడు పోలీసులు ప్రస్తుతం అదుపులో తీసుకున్నటువంటి 5 మందిని అదుపులో తీసుకున్నారు. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి తమిళనాడులో ఉన్నటువంటి ఈ ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద కోవం నదిలో ఈ శ్రీనివాసులు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా శివకుమార్, గోపి, దాసర్, ఇటు చంద్రబాబు ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించి శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వినూత భర్తను కూడా అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీకాళహస్తికి తీసుకువచ్చి వాళ్ళని పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. మొదటగా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఒక గోడౌన్ లో అతను చిత్రహింసలకు గురి చేసిన తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి కోవం నదిలో పడేశారు అనే కోణంలో పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అయితే శ్రీకాళహస్తి వద్దకు తీసుకువచ్చి ఇది గోడౌన్ ఎక్కడైతే ఏ ప్రాంతంలో చిత్రహింసలు గురి చేస్తారో ఆ ప్రాంతంలో పోలీసులు కూడా విచారించినట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి తమిళనాడులో ఉన్నటువంటి 7 గర్ల్స్ పోలీసులు ప్రాథమికంగా కొంత క్లూస్ అయితే సేకరించారు. చనిపోయినటువంటి కారు డ్రైవర్ ను గత నెల జూన్ 21వ తారీఖు నుంచి తన వద్ద విధులు నిర్వహించడం లేదు. అతను తన వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా కోవర్ట్ గా పనిచేస్తూ తన యొక్క సమాచారాన్ని అంతా ప్రత్యర్థులకు సమాచారం అందిస్తున్నాడు అనే కోణంలోనే వినూత కోట ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇది కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారమే శ్రీనివాసులు తన వద్ద డ్రైవర్ గా తొలగించిన తర్వాత అతన్ని తుదముట్టిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు యొక్క సెల్ ఫోన్ లో కొన్ని కీలకమైనటువంటి ప్రాథమిక సమాచారాన్ని అయితే పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.